అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూజెర్సీలో మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో రహదారులు కనిపించడం లేదు. మంచుతో పూర్తిగా కప్పుకుపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు అటు అధికారులు. అగ్రరాజ్యం అమెరికాలో దట్టమైన మంచు తుఫాను కురుస్తోంది. యుఎస్లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూజెర్సీలో మంచు తుఫాను విశ్వరూపం చూపుతోంది. వింటర్ స్టార్మ్ కారణంగా హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయింది. పలుచోట్ల కార్లు నడవలేని పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయాయి. కొన్ని ప్రాంతాల్లో సుమారు 2 నుంచి 6 అంగుళాల మధ్య మంచు కప్పుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటమయమైపోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్సులు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో 4 నుంచి 12 అంగుళాల మధ్య మంచు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. భారీ మంచు తుఫాను నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. I see one of the place in Monroe. Car accident అయింది, like crash అయ్యి because of the snow. There was no salt placed in that roads, so there was a huge accident happened in the Monroe. That was a big news all over the place in the state yesterday. But we see a lot of such happening every time. ఇది ఫస్ట్ టైం కాదు, బట్ వీ హ్యావ్ టు టేక్ ఎనఫ్ ప్రికాషన్స్ వైల్ వీఆర్ గోయింగ్ అవుట్. బయట సాల్ట్స్ చల్లిన రోడ్లోనే వెళ్ళడం కానీ, కార్లో వింటర్ టైర్స్ పెట్టుకోవడం కానీ, అండ్ దెన్ డీఫ్రాస్ట్ లిక్విడ్ పెట్టుకోవడం కానీ, అన్ని ప్రికాషన్స్ తీసుకొని వీ కెన్ గో ఆన్ టు ద రోడ్స్, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్స్. Although you see it's sunny now, but it's minus 10 degrees, and because of the sunniness, and we see sleet formed on the roads, and we have to be very careful on while walking it, because the ice formed will make the people slippery. సో దానివల్ల అందరూ జారుతారు. షూస్ కూడా కొంచెం థిక్నెస్ ఉన్న షూసే వేసుకొని నడవాలి. సో దిస్ ఆల్ ప్రికాషన్స్ ముందుగానే తీసుకొని చేస్తే విల్ బీ వెరీ సేఫ్ అండ్ కేర్. రోడ్స్ వచ్చేసి బాగానే ఇప్పటివరకు అయితే క్లియర్ చేశారు. మొన్న మొత్తం రోడ్స్ మీద అంతా లైక్ ఫస్ట్ పడ్డప్పుడు అయితే నైట్ ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయింది. నైట్ వచ్చేసేవరకు రోడ్స్ మీద అసలు నడపడం చాలా కష్టంగా ఉండే. లైక్ 55 miles per hour జోన్లో కూడా వీ వర్ డూయింగ్ లైక్ 25. వీ హ్యాడ్ టు లైక్ ఫాలో వెహికల్ బై వెహికల్ విత్ ప్రాపర్ డిస్టెన్స్, కొంచెం సేఫ్గా ఉండడానికి. సాల్ట్ అనేది ఆ రోజు ఈవినింగ్ స్నో పడంగానే ఫస్ట్ కేసెస్లోనే చల్లడం స్టార్ట్ చేశారు. బట్ what they could do is they could only do the main roads. Community roads వచ్చేవరకు they are still with snow. Next day morning వరకు they've dealt with everything. No possible scenarios where you could see snow on roads. You could see everything on the sides but not on roads. తర్వాత ఇవాళ వచ్చేవరకు రోడ్స్ అయితే చాలా క్లీన్. there's no problem for you to commute through the roads. But it's just like the snow is there. It's gonna like melt down. There's pretty much no snow that's gonna come up in like next couple more days. ఇప్పటికైతే ఏం ఫోకస్ లేదు. ఇప్పుడైతే బాగానే ఉంది. వర్క్ స్కూల్స్ అయితే నిన్న హాలిడేస్ ఇచ్చారని తెలిసింది. నిన్న ప్రాబబ్లీ వాళ్ళ గురించి తెలీదు. వర్క్ మాత్రం నార్మల్గా జరిగింది. ఆఫీస్లలోకి వెళ్ళే వాళ్ళు మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఇచ్చుంటారు. లైక్ రెస్ట్ ఆల్ వర్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ లైక్ ప్రెటీ నార్మల్. సో ఈరోజు మనం చూస్తున్నప్పటికీ మొన్న రాత్రి నుంచి కూడా విపరీతమైనటువంటి స్నో స్ట్రామ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. న్యూజెర్సీ మొత్తంలో కూడాను ఆల్మోస్ట్ 4 to 6 inches అనే స్నో అనేది మనం పడుతూ ఉండడం చూసాము. మొన్న రాత్రి నుంచి కూడా పిఎస్సిఎన్జి కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అన్నీ కూడా, తర్వాత అదేవిధంగా మున్సిపల్ టౌన్షిప్స్ వాళ్ళ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా సన్నద్ధమయ్యి వాళ్ళంతా కూడా ఇక్కడ సాల్ట్ మొత్తం ముందు ఎప్పుడైతే స్నోఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పుడంతా వాళ్ళు సాల్ట్ అంతా కూడా చల్లటం, సో దట్ స్లేట్ ఫామ్ కాకుండా వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటివన్నీ వాళ్ళు అటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ 4 to 6 inches అనేది స్నో పడటం
అండ్ దెన్ అన్ని టోటల్గా కార్స్ అన్నీ కూడా టోటల్గా బ్లాక్ అయిపోయేటటువంటి పరిస్థితి మనం చూసాం. రోడ్స్ అన్నీ కూడా వాళ్ళ అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళు టోటల్గా అన్ని రోడ్స్ క్లీన్ చేయటము అటువంటి కార్యక్రమాలు అన్నీ చేసినప్పటికీ నిన్న ఎమర్జెన్సీ అనే చెప్పుకునే పరిస్థితి యాక్చువల్గా. సో ఆ స్కూల్స్ అన్నిటికీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్గా పనిచేసేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంకా కూడా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ మీరు చాలా విజువల్స్లో ఇప్పుడు చూసినట్లయితే ఎవరింటి ముందు వాళ్ళు క్లీన్ చేసుకోవటం కానివ్వండి, వాళ్ళ కార్స్ క్లీన్ చేసుకోవటం కానివ్వండి, అదొక పెద్ద సమస్యగా మనం చూస్తూ ఉన్నాం అన్ని విజువల్స్లో కూడా. కంటిన్యూస్గా మున్సిపల్ సిబ్బంది కూడా కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నారు. ఇంకా డోజర్స్ పెట్టి అవి పెట్టి వాళ్ళంతా కూడా క్లీన్ చేయటం అదంతా కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. రానున్న 2 రోజుల్లో కూడా మనకి 4 to 6 ఇంచెస్ మళ్ళీ స్నో ఉండటం, అప్ టు ఫ్రైడే వరకు కూడా స్నో ఉండటం అనేది వెదర్ కండిషన్స్లో మనం చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. మీ అనంత్, న్యూజెర్సీ, సాక్షి టీవీ.